guys, welcome back to the South by One channel. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాంక్ వీడియో అన్నమాట. ఎవరి మీద చేద్దాం రా? జమీర్ మీద ఏం చేద్దాం? ప్రాంక్ వీడియో. ఇప్పుడు జమీర్ గారి మీద చాలా రోజులైంది ప్రాంక్ చేయకుండా. అయితే చోటు గాని బండి ఉన్నది, ఇది దీనికి గీతాలు పడ్డాయి. గీతాలు ఎవరు పెట్టారంటే వీళ్ళు ఎవరికి ఇచ్చిండంట బండి ఆడ వాళ్ళ ఊర్లో. వాళ్ళు తీసుకుపోయి గీతాలు పెట్టిర్రు. జమీర్ గారు కూడా 2-3 టైమ్స్ వీని బండి తీసుకుపోయిండు. అయితే ఇప్పుడు వానికి పిలిచి నువ్వే గీతాలు పెట్టినావు అని చోటు నేను ఇద్దరు కలిసి వాని మీద ప్రాంక్ చేస్తాం. పెద్ద ప్లానింగే. వాడు ఎట్లా రియాక్ట్ చేస్తాడు, ఏమేమి చెప్తాడు మొత్తం మీరు చూడండి. వానికి ఫోన్ చేయి. కొట్టగలరా బాయ్, ఊకే నెత్తినొప్పి దాంతో తీసుకుందాం. సో గైస్, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంటకి మొత్తం గ్రీనరీ ఉంది. హలో ఏడున్నా సమీర్? నేను ఏమంటారు రెస్టారెంట్ దగ్గర ఉన్నా. వీడు వస్తావా? వెంజల్నా? ఏ వెంచర్లు ఉన్నారు? హైవేకినిస్. అరే నువ్వు కూడా ఉన్నావారా? దామలా నేను కూడా ఉన్నా. అరే నీ బండి నా దగ్గర నువ్వు రావలేదా? అదే దానికోసం ఫోన్ చేసిన. నిన్ను తీసుకుపోయినావు కదా నైట్. వస్తున్నా. ఎప్పుడు వేరేళ్ళ బండి మీదనే ఆరా నీకు అన్ను మొత్తం వేస్తున్నారా ఫ్రెండ్స్? నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. అదే ఉంటుంది మరి. వస్తున్నా వస్తుండు. అరే వాడు ఏడవాలి ఈరోజు. అవును. నువ్వు అస్సలు ఒప్పుకోకు. నేను పెట్టలేను అంట వాడు. నేను పెట్టలేనురా అది ఇది అంటాడు. నువ్వు అస్సలు ఒప్పుకోకురా. నువ్వే పెట్టినావు, మంచిగా చెప్పియు. లేకపోతే బండి తీసుకో నువ్వే. నాకు వద్దు బండి అని తాళం చేయమని చేతిలో పెట్టేయి. సరేనా? ఎట్లా అంటే భయంకర ఉండాలి. గాయస్ చూడు, ఇప్పుడు వచ్చేస్తాడు. వెళ్ళి వస్తాడు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో మామిడికాయలలో. చింత చెట్టు కాస్త బ్లేడ్ తీసుకుని వస్తున్నాడు మనకి. సో గాయస్ వస్తాడు. ఇప్పుడు మనకి ఎట్లా చేస్తామంటే చూడండి, ఇప్పుడు చాలా రోజులే మన మీద ప్రాంక్ చేయకుండా దగ్గర దాకా వచ్చేసాడు. ఏమరా ఎడ కూర్చున్నావు? మధ్యలో రోడ్ల మధ్యలో బండి పెట్టి నిలబడి అట్లనే ఉంటుంది. మన ఊరు మన మాట. ఎవరేం వచ్చి నిలబడరు? ఎందుకు పిలిచినారు నాకు? ఆడ పెట్టిరా బండి. అయితే ఏమో గుర్రం మీద పోదాం పండ్రా. ఇక్కడేం నిలబడతారు? పోదాం. బండి అయితే పెట్టిరాను. గుర్రం మీద వచ్చా ధర దొబ్బురా. మనకి షాత్ అయితే ధారా బండి. గింతే ఉన్నాడు. చచ్చిపోతుంటా. గింతే ఉన్నాడు రా. బక్కగా ఉన్నాడు వాడు. బుల్లెట్ బండి నడిపిస్తాడు అంట. మాటలు జర చక్కగా మాట్లాడు. చక్కగానే మాట్లాడుతులేవా? ఏమ్రా దున్నపోతావు? ఏమ్రా? అరే గదో రోజు లెక్క ఏమ్రా ఏమో చెప్తాడంట. ఏం చెప్తాడు? అరే నీ బండి కావాలి రా 2 రోజుల కోసం. నువ్వు బండి ఎవరు గుద్దినవరా పోయి? నువ్వు నేను ఎవరికి ఎందుకు కుడతారండి? పొద్దుతే నా దగ్గర ఉంటుంది కానీ నీ దగ్గర ఎందుకు కొట్టేదరా బండి? నువ్వు ఎప్పుడు వచ్చి పెట్టినావు? నేను చూసుకోలేదు. ఇదేమైందిరా బండికి మొత్తం స్క్రాచ్? అదే నీకు అడుగుతున్నా కదా నేను. బాగా మొత్తం ఇగో అందుకోసం అవలేగా. ఎవరికంటే వానికి ఇవ్వద్దు అంటారు. అరే నువ్వే తీసుకుపోయినావు కదరా. నేను ఈరోజు తీసినారా బండి. ఇప్పుడు చూస్తే నాకు ఇప్పుడు చూసుకున్నాను నేను. నువ్వే తీసుకో. ఎవరు గుద్ది వచ్చినావు నువ్వు? మొన్న ఏడికి పోయినా బండి తీసుకుని మీరు? ఇగో ఇది మొత్తం ఖరాబ్ అయింది. నేను బేవులే. అదే రా బాయ్, నువ్వు మొన్న బండి తీసుకున్నా అంటే ఏడికి పోయినావు? నేను సిటీకి పోయి ఇచ్చిన. అదే మళ్ళీ ఏడ ఎత్తేసినావు బండి? నేను ఎందుకు ఎత్తేస్తారా? నేను బండి ఇంత స్క్రాచ్ రానియలే. నేను నిజంగా చెప్పరా, పాపం వాడు ఏడుస్తున్నాడు రా అప్పటి నుంచి. అరే బండి ఎత్తేసాడు రా బాయ్ జమీర్ గాడు అది ఇది అన్న నా మీద వరుతుండు. నేనేం చేయాలరా? అరే అవలేగాళ్ళు ఉన్నారా, మెంటోళ్ళు ఉన్నారా? నేను ఎందుకు స్క్రాచ్ చేస్తారా? అప్పుడు చూడలేవారా? బాగానే ఉండే నేను చూడలేను కదా బండి. నేను చూసుకోలేను నైట్లా మరా నేను. ఇదేం రా బండి మొత్తం ఇట్లా స్క్రాచ్? అరే తీసుకోపోతే మంచిగా తెచ్చియారా మీరు నువ్వు కూడా. అరే అవలేగా దోస్తు బండి నేను ఏమైనా కాల్సన్ చేసినా? అది నాకు తెలియదు రా. స్క్రాచ్ కూడా రాలే. నేను నడిపించేటప్పుడు కింద పడితే బండికి ఎప్పుడైనా ఏమైనా అయిందా? దాని కాలేదురా. మరి వీని బండికి ఎందుకు చేస్తారా? నేను అట్లా కాదురా, కింద పడితే కూడా అరే ఇక్కడ పడ్డదా అని చెప్తే వాని కూడా అట్లా ఉంటుంది. నేను చెప్తా బండిని ఎంత స్క్రాచ్ లేకుండే రా. నేను అంత అవలేగాని కనిపిస్తున్నారా మీకు? వానికి అడుగు వాడి చెప్తున్నా. నువ్వు ఎందుకు గరం అవుతున్నావు రా? అది నేను చేయలేరా. నేను నిజం చెప్తున్నా, నమ్ము నాకు. నేనైతే ఏం చేయలేదు చూడు. మరి ఇంత బండి ఇంత ఘోరం
మొత్తం ఖరాబ్ చేసేసినవరా నువ్వు బండి. అరే బండి పడితే నాకు కూడా దెబ్బలు తాకాలి కదరా మరి. ఏమో నీకే తెలుసు ఇప్పుడు. బయట అనిపిస్తారేమన్నా దెబ్బలు? ఇగో ఇది మొత్తం పోయింది, స్టీరింగ్ మొత్తం స్క్రాచెస్ అయినాయి. షేరింగ్ ఆరా అది? అదే బైక్ ది హ్యాండిల్ రా. హ్యాండిల్ స్టీరింగ్ కి హ్యాండిల్ నాకు అర్థం కాకొచ్చింది. ఎట్లా చేసాం ఇప్పుడు మళ్ళీ చెప్పు. అరే నేను ఎందుకు చెప్పాలరా నీకు, నాకేం అవసరం? అరే నువ్వే ఏడబడ్డావు. అరే ఎత్తేసినావు కదా భయ్, మంచిగా చేసి వాని బండి వానికి. అరే నేను ఎత్తేయలేను, అరే ఇంట్లో తిడతారా భయ్? 2 రోజులు చూడలేడా వాడు? ఏమో వానికి చెప్పు. నేను ఈ రోజే తీసినారా వాడు ఈ రోజు వాషింగ్ మొన్న చూసి చెప్పాల్సి ఉండే నాకు. నాకు పైన లేకుండేరా భయ్. అరే వాడి రోజు వాషింగ్ చేపించినాడు అంటారా? చెప్పాల్సి ఉండేరా? ఇంట్లో తిడతారా చూస్తే? అరే నాకు నా పైన నమ్మకం లేదా జకరియా నీకు? నేను నమ్ముతున్నా నీకు, నువ్వు ఎత్తేసినావు అది ఇది మరి నువ్వు నాకు వానికి మంచిగా చేపిరా అని చెప్తున్నావు. అరే వాడు చెప్తున్నాడు రా భయ్, అప్పటి నుంచి నా మీద ఏడుస్తున్నాడు వాడు. నీ మీద ఏడుస్తున్నాడు. నేను చెప్పేది నువ్వు నమ్ముతావు, వాడు చెప్తున్నావు నమ్ముతున్నావు. జమీర్ గారు తీసుకోపోయినా అంటే నేనేం చేయాలి చెప్పిగా? నేను ఎత్తేసిన నా బండి, వాడు ఈరోజు వాషింగ్ చెప్పించిండంట, అవి మార్కులు కనబడ్డే వానికి. నేనే చెప్పు మళ్ళా ఏం చేసినావు? మొన్న నువ్వే తీసుకుపోయినావు కదా. మొన్న నేనే తీసుకెళ్ళా అంటే 2 రోజులే రా. అప్పుడు అన్ని రోజుల ఖరాబ్ ఉండే కదరా, వాషింగ్ చెప్పలేడు వాడు, ఈ రోజు చెప్పించిండు. అయితే చేపివానికి నాకైతే తెలియదు. అరే ఇంట్లో చూస్తే తిడతారా మీరు నాకు? ఏమోరా భయ్ వానికి అడుగు నాకు. అరే ఇంట్లో తిడతారా చూస్తే? అరే నాకేం చెప్తున్నారా మరి? నువ్వు వాడు నువ్వు వానికి పిలుమనో పిలిచినాం, అయిపోయింది. ఏమన్నా చేస్తున్నారు మాట్లాడండి ఈరోజు. అవురా జకరియా? అరే దోస్తాల గురించి చెప్పగలదా మీరు? అట్లా కాదురా, తీసుకుపోయినావు కదా మంచిగా తెచ్చేయాలి కదా. ఏం చేయలేరా దానికి? మరి ఎవరు చేసిరా దానికి? దాకా ఏం లేకుండా అయితే నేను చెప్పకుండేనా? అరే అది వదిలేరా భయ్, ఏం కాలేని మనకి ఏం చెప్పలే మరి. అది కాదురా, మనం వేరా, వాడు వేరా. నీ పైన నమ్మకం తీసుకెళ్ళి నేను బండి తీసుకెళ్ళినారా? అరే నువ్వు చెప్తే పెట్టాక నేను ఏమైనా, నువ్వు చెప్పేది అట్లనే పెట్టేసినారు బండి తెచ్చి నువ్వు. అరే నేను ఇట్లా వడ్డా అంటే నేను ఏమైనా చెప్తుండే నారా నీకు? బండి పైనకి వెళ్ళి చెప్తే అర్థం కావట్లేదా? దిమాగ్ లేదా మీకు? నాకు అవన్నీ తెలియదురా పోయి. నాకు చేపియా నేను వల్లే నేను చేపియాలి. నువ్వే వడ్డావు నాకు తెలుసు, నేను బండి తీయలేదు. చూసినారా నువ్వు? దిమాగ్ లేదా నీకు? ఒక్కసారి చెప్తున్నా నేను బండి పడేలేడా అంటే మరి ఎట్లయిందిరా ఇది? మరి ఎట్లా పడ్డదిరా? ఇగో బండి మొత్తం చెప్తున్నావురా, నాకు దిమాగ్ ఖరాబ్ చేయ కౌలేగాంతిలో. అరే నువ్వు మొత్తం ఖరాబ్ చేసినావు. అరే ఆగరా, అరే ఇక్కడ దారా, నువ్వు ఇక్కడ ఇప్పుడు నువ్వు వాన్ దిక్కెళ్ళి వచ్చినావు కదా. ఇప్పుడు వాన్ దిక్కెళ్ళి ఎవ్వరు దిక్కెళ్ళి రాలేనా? నేను న్యాయం కలిసి ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి నాకు అది చేస్తున్నారు. అరే వాడు నాకు సపోర్ట్ చేస్తుంది బండి కోసం. అరే మంచిగా మాట్లాడుతా, మీరు కొడతా చూడు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగరా. మొన్న ఎవరు తీసుకోపోయినా బండి మీద? మొన్న నేను తీసుకెళ్ళినా భయ్, నీ బండి తీసుకెళ్తా. నువ్వు బండి చూసి తీసుకుంటావు కదా, చూసి తీసుకుంటావు కదా. అరే భరోసా మీద ఇస్తాం బండ్లు, భరోసా మీద ఇస్తాం. రోడ్ల కింద చూసి చెప్పాల్సి ఉండే. నేను బండి ఖరాబ్ చేయలే, ఉన్న మాట ఎక్కువ దిమాగ్ ఖరాబ్ చేయకుండా ఏం చేయండి సపోర్ట్ దగ్గరికి వెళ్ళి. నువ్వు ఇక్కడ దాను ఏడుకోకు, ఇక్కడ దాను. నువ్వు తప్పు చేసినావు అని అక్కడ ముఖం తిప్పుకుంటున్నావు. ఎవరికి ఏమంటున్నారా నువ్వు తప్పు చేసినావురా, అందుకనే ముఖం తిప్పుకుంటున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు. ముందు బండి తీసుకుని నాకు వద్దు. నేను ఒకటే మాట చెప్తున్నా, దోస్తు ఉంటే ఉండు, లేకపోతే పీకే. కానీ నాకు ముడ్డల మాట. నేనేం చేయలే బండి. అరే వాడు మాట ఒక్కటే అంటుండ్రా బాయ్, వానికి బండి వద్దంట, నువ్వే తీసుకోపోయి. నాకెందుకు రా అరే ప్రాంక్ వీడియో చేస్తున్నాం అవలాగా, బండి తీసుకోపోయి. నువ్వు చేయవారా మా మీద? అరే ఒక్క నిమిషం ఆగిపోయి కదా. అరే గాయస్ ఫుల్ సీరియస్ అయిపోండి గాయస్. ఇప్పుడైతే
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి ఎంత సబ్స్క్రైబ్ అంత చేయండి. పోయి ఒప్పించాలి మన దారా జల్దీరా.